అందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా జనాలు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ డీజిల్ కోసం వాళ్ళందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు. ఒక్కసారి మనం చూడొస్తూ ఈ యొక్క విజువల్స్ మనం చూసినట్టయితే హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నాను మాదాపూర్లో పెట్రోల్ బంక్ దగ్గర చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీజిల్ పెట్రోల్ కోసం ఇలాగా పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాక్ యుద్ధం వల్ల తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ నగరంలో అవ్వచ్చు, లేకపోతే అన్ని చోట్ల కూడా ఇలాగా పెట్రోలు డీజిల్ కొరత ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఒక రూమర్స్ లాగా వచ్చిందని కూడా అందరూ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇంధన నిల్వలు ఉన్నాయి, ఇక్కడ పెట్రోలు డీజిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పుష్కలంగా ఉంది అని కూడా వాళ్ళు చెప్పారు. అయినా కానీ ఎవరైతే అంటే సాధారణంగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అయిపోయి మళ్ళీ బండులు వచ్చే టైంకి ఏమవుతుందంటే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం టైం తీసుకొని మళ్ళీ కొంత నింపుకుంటానికి కొంత టైం పడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఆ టైంలో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీనికి సంబంధించే వాళ్ళు భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు చూస్తే నిన్నటి నుంచే చాలామంది నైట్లు ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాశారు. దాంతోపాటు ఫుల్ ట్యాంక్ చేయించుకోవటానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఒక్కొక్కరు చేయించుకోవటం వల్ల కూడా ఈ డీజిల్ పెట్రోల్ కొరత కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ దీనికి సంబంధించి ఎవరైతే కంపెనీస్ పెట్రోలియం కంపెనీస్ అవ్వచ్చు, దాంతోపాటు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్యానిక్ అవ్వటం వల్లే వీళ్ళందరూ వచ్చేసి బయటకు వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర వీళ్ళన్నా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర కానీ దాంతోపాటు పెట్రోల్ కంపెనీస్ వీటి దగ్గర కూడా పూర్తిగా అక్కడ వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, ఏమాత్రం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. కానీ జనం మాత్రం ఇలా చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మాదాపూర్ ఇక్కడ మెట్రో దగ్గర నుంచి చూస్తే ఎంతమంది ఉన్నారో చూడండి, చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి వరుసగా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి అక్కడ వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన న్యూస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎంతమంది ఒకేసారి ఇలా వచ్చారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రండి సార్, మీ పేరు చెప్పండి. రామాంజనేయులు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ దగ్గర నుంచి. అంటే ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కడికి వచ్చారు, ఏం విన్నారు మీరు? పెట్రోల్ షార్టేజ్ అయింది, బంకులు మొత్తం షార్టేజ్ ఉంది, దొరుకుతలేదు పెట్రోల్, లైన్లు ఉన్నారు. గ్యాస్ కూడా ప్రాబ్లం అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. పని చేసుకోకుండా ఏదైనా క్యాబ్ నడుపుకోకుండా ఓలో ఏది చేసుకుంటే కూడా ప్రాబ్లం అయింది. చేసుకుంటే కానీ వెళ్తుంది, లేకపోతే లేదు. మీరేం చేస్తారు, మీరు ఏం చేస్తారు? మీకు పెట్రోల్ అంటే నార్మల్గా మీరు ఇంట్లో వాడుకోవడానికి ఇట్లా బైక్ కోసమా, లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ అట్లా ఏం చేసుకోకండి? మా లారీలు ఉన్నాయి, కొంత వరకు చాలా డీజిల్ ఇబ్బందులు అయినాయి, బండ్లు అయిపోయినాయి, పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మిషన్లు అయిపోయినాయి. గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, మా దగ్గర పెట్రోల్ డీజిల్ అన్నీగానే ఉన్నాయి, మీకేం ఇబ్బంది లేదని చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ అలాంటిది ఉందా? చెప్తున్నా, మోడీ మా ప్రాబ్లం ఏం లేదు అంటు చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏందో మళ్ళీ ఇది సమస్య తెలియలేదు. ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా అనిపిస్తుంది? 2 days అయింది. 2 days అయింది, 2 రోజులు అవుతుంది. గ్యాస్ అయితే ఇంచుమించు 10 రోజులు అయింది. వంట గ్యాస్ ఇంట్లో రావట్లేదు, అది కూడా ఇవ్వడం లేదు. ఏం ప్రాబ్లం లేదని మోడీ చెప్తున్నాడు, కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏం ప్రాబ్లం లేదన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఓకే, ఏం చెప్తారు గవర్నమెంట్కి కానీ మిగతా వాళ్ళకి కానీ? ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఏదో గడిచేలా జరిగిందని చెప్పి రావట్లేదు అదేం చెప్తున్నారు, అది సమక్ష. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది ఉంది, మీరు తీసుకొచ్చి మాకు ఏమైనా చేయండి అని అంటున్నారా, లేకపోతే ఈ రోజుతో ఏమైనా ముగిసిపోయేటట్టుగా ఉందా, లేకపోతే మీరు పెట్రోల్ బంక్ దగ్గర చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? పెట్రోల్ బంక్ ప్రాబ్లం అంటున్నారు, కానీ మళ్ళీ అది తెలియదండి.
వారం అంతా ప్రాబ్లం అంటున్నారు. ఓకే, అందరూ పెట్రోల్ ఫుల్ ట్యాంకులు దాంతోపాటు ఎక్కువ తీసుకెళ్తున్నారు కూడా అని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు చూస్తారు అలాంటి? ఇంకా పరిస్థితిని బట్టి ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు, పోతుండ్రు. బండ్లో పట్టినంత పోసుకుంటారు, వెళ్ళిపోతుండ్రు. ఓకే, అది సమస్య. సరే, ఇంకొకరు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. వాళ్ళు ఎలాంటి ఏంటని ఒకసారి రండి బ్రదర్, మీరు మాట్లాడండి బ్రదర్. అసలు ఏంటి, ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం ఉందా అంటే ఏం చెప్తారు? గ్రౌండ్లో ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు చెప్పండి. ఎందుకంటే మేమైతే దగ్గర 45 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళు అంటున్నారు ఏదైతే ట్యాంకర్ ఉందో అది బయటికి వెళ్తేనే మమ్మల్ని, ఇప్పుడు ఆల్రెడీ 1 o'clockకి ఉన్నప్పుడు అయితే ఉండే ఫ్లో, ఇప్పుడు ఈ సెకండ్ ట్యాంకర్ అలా. సో మళ్ళీ పెట్రోల్ అవుతుందా? అది ఇప్పుడు పెట్రోల్ మొత్తంకి అయిపోయిందంటే అలానే ఉండాలి. కాదు ఇప్పుడు మళ్ళీ ట్యాంకర్స్ వస్తున్నాయంటే పెట్రోల్, అది ఏంటంటే పబ్లిక్ని పిచ్చి చేయడానికి, అంత ఇంకేముండదు కదా దానికి. అది ఇక వాళ్ళకే తెలియాలి అది పెట్రోల్ది ఏంటి అని. అంటే బయట వాళ్ళు చెప్తుంది బట్టి గవర్నమెంట్ చెప్తున్నారు ప్యానిక్ అవ్వద్దు అంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళు కూడా వేయవుతున్నారు, ఏం ఇబ్బంది లేదు, తెలంగాణకి సంబంధించి అన్ని పెట్రోలు ఇంధనాలు మొత్తం పెట్రోలు డీజిల్ అన్నీ ఉన్నాయి, ప్యానిక్ ఎవరో ఒక రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు. నిజమేనంటారా? ఇప్పుడు ప్యానిక్ చేస్తుందే మళ్ళీ వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరైతే ప్యానిక్ కావద్దు అంటుర్రో వాళ్ళే ప్యానిక్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇదంతా అవుతుందంటే ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా అన్న. ఇప్పుడు అది అట్లా కాకుండా చూసుకోవాలంటే ఇక గవర్నమెంట్ చూసుకోవాలి అదంతా థింగ్ ఏది ఉన్నా కానీ. ఓకే, అంటే ఎలా ఉండు అంటే ఏదన్నా చూస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొక సాయంత్రం దాకా లేకపోతే నైట్ దాకా నిలబడాల్సిన పరిస్థితి ఉందంటారా? లేదు అంటే ఇప్పుడు ఇక చూడాలి, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి చూసుకోవాలి. ఇక ఈరోజు నైట్ అయితే ఉండదు అని అంటున్నారు ప్రాబ్లము. వాళ్ళు చూడాలి, ఇక వాళ్ళు ఏది చెప్తే మనకు అది తెలుస్తుంది కదా, సుపీరియర్స్ తెలియదు. ఇంకొకళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో. సార్ చెప్పండి, ఏంటి ఏమనిపిస్తుంది? ఏమి లేదండి, 100% ఎవరి కాళ్ళు నార్మల్గా సెల్ఫ్గా వెళ్ళి పాయింట్ చేసుకుంటే ఏ టెన్షన్ ఉండేది కాదు. ఏదో మొత్తం బంద్ అయిపోతుంది అది ఇది అని చెప్పి రూమర్స్ బయట నుంచి వచ్చేయడం వల్ల దానికి తగ్గట్టుగా అసెంబ్లీ మన పార్లమెంట్లో మోడీ గారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కరోనా టైంలో ఎలా ఇబ్బంది పడారో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా రావచ్చు, బీ కేర్ఫుల్ అని జస్ట్ ఆయన అంటే ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్కి పబ్లిక్ ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు మెయిన్ పెట్రోల్ లేకపోతే చాలా ఇబ్బంది బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా. సో దానివల్ల అందరూ కూడా ఒకేసారి వచ్చి మీద పడిపోవడం వల్ల ఈ సిచ్యువేషన్. లేదంటే అసలు ఆయన చెప్పకుండా ఉండి రూమర్స్ లేకపోతే డెఫినెట్గా ఎవరి కాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఎలా పోయించుకునేవాళ్ళు అలా పోయించుకునేవారు. మెయిన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్గా వాళ్ళకి మైండ్లో వచ్చేసింది. బిఫోర్ అంతకుముందు కూడా ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఆ గవర్నమెంట్ ఇలాగే ముందు జాగ్రత్తగా ఉండమని చెప్పడం వల్ల ఇదంతా అంటే నార్మల్గా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి తప్పేలా అవుతుంది. అంటే చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు, దానివల్లే ప్యానిక్ అయిందంటారా? జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు కానీ అంతేగాని మీరు వచ్చేసి మీద పడిపోయి ఇప్పుడే పెట్రోల్ డీజిల్ తర్వాత రేపు పొద్దున్న ఆయిల్ వంట నూనెలు పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే మెయిన్ డీజిల్ పెట్రోల్ అంటే ట్రాన్స్పోర్టేషనే కదా, ఎక్కడి నుంచో రావాలి. సో అది కూడా ఒకటి ఉండదని చెప్పి ఇంకా జనాలు ఏంటంటే ఎలాగైనా సరే పోయించేసుకోవాలి, రేపు పొద్దున ఎలా ఉంటుందో మనకి తెలీదు, ముందు జాగ్రత్త. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు బండి మీద కొట్టించుకోండి, కొంతమంది ఇదిగోండి ఆ టిన్లు పట్టుకుని ఆ టిన్ చూడండి మొత్తం అంటే నార్మల్గా బండిలో కొట్టించుకుంటాను కాక టిన్లు కూడా పట్టుకొని వచ్చేస్తున్నారని చెప్తున్నారు. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకెళ్తున్నారు, అంటే కావాల్సింది వాళ్ళకి ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల ఇలాంటి కొరత వస్తుందని కూడా ఎవరైతే ఉన్నారో నార్మల్గా సివిలియన్స్ చెప్తున్నారు. ఏం చెప్పాలనుకున్నారు గవర్నమెంట్లకు, మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు చూసి చెప్పాలి ఏదైనా సరే. ఇప్పుడు సడన్గా ఆ స్టేట్మెంట్ అలా ఇవ్వడం వల్లే ఇప్పుడు ఇంత ప్యానిక్ అయింది. లేదంటే అసలు నార్మల్గా ఆయన ఏం చెప్పకుండా ఉంటే నార్మల్గా ఉండేది. ఆ చెప్పడం వల్ల అందరూ కూడా ఎవరి కాళ్ళు ముందు మనం కొట్టించేసుకోవాలి, మనం కొట్టించింది కాకుండా స్టాక్ మన ఇంట్లో పెట్టేసుకోవాలి. దీనివల్ల చాలా వేరే ప్రాబ్లమ్స్ కూడా అయిపోతాయి. పెట్రోల్ తీసుకొని ఇంట్లో పెడతారు, అది డిఫరెంట్ ఏమైనా అయిందనుకోండి, దానికి హూజ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఎందుకంటే అది కాక మళ్ళీ కొంచెం సమ్మర్ పెట్రోల్ కూడా ఎక్కువ రోజులు మనం స్టాక్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకి ట్యాంక్ ఫుల్ చేయించుకోండి, తిరిగినసేపు తిరుగుతారు, తర్వాత 2 రోజుల తర్వాత కొద్దిగా రష్ తగ్గుద్ది, మళ్ళీ కొట్టించుకోవాలి అంతే. ఇప్పుడే మనం ఫుల్గా పెట్టేసుకోవడం వల్ల మన మూర్ఖత్వం. ఓకే, నిజంగా ఈ పాయింట్ ఏదో చాలా బాగా చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో పెట్రోల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ టిన్లో తీసుకెళ్ళి ఇంట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో.
దానివల్ల అని చెప్పి చేయటం వల్ల ప్రమాదాలు కూడా సంభవిస్తాయని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరైతే ఇలాంటి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావలసినంతే అంటే అన్నెసరీగా అంటే కొంతమంది బైకులు వేసుకొని తిరగటం అట్లా అంటే అలా కాకుండా కావలసినంత వరకే పెట్రోల్ వాడుకొని లేకపోతే డీజిల్ ఇవి వాడుకోవటం వల్ల మిగతా వాళ్ళు కూడా అందరికీ చేరే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఆ ప్రభుత్వం కరెక్ట్ ఉంటే ఎందుకు పడుతుంది అంత ఇబ్బంది? జనాలు ఇంతమందిలో పడరు. 1.5 hour అయింది టైం, ఇప్పుడు గంటన్నర అయింది. ట్యాంకర్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఆపిర్రు. పెట్రోల్ బంకులు చేస్తారు మొత్తం, వేరే ఎవరు ఏం చేస్తారు అసలు మొత్తం. పెట్రోల్ బంకులు కరెక్ట్ పంపిస్తే అందరూ వెళ్ళిపోతారు కదండి. రెడీగా పెట్రోల్ ఉంది, పెట్రోల్ లేకుండా అనుకోవచ్చు. ఓకే, ఎంతసేపటి నుంచి ఈ లైన్ చూస్తున్నారు? గంటన్నర అయింది, మొత్తం పెట్రోల్ బంకులో చేస్తారు. వాళ్ళు బ్లాక్ మొత్తం వాళ్ళే చేస్తారు మొత్తం. అంటే బ్లాక్లో ఏమైనా అమ్మే ప్రయత్నం చేస్తారు సార్. అది ఇంతమంది నిలబెట్టడం అవసరం అండి? ఆడ ఇంతమంది పోయొచ్చు కదా. ఫస్ట్ వచ్చినప్పుడు 100 బండ్లు ఉన్నాయి, ఇప్పుడు 1000 బండ్లేని. అంటే ఏంటి లోపల పెట్రోల్ ఉందని మీరు అంటారా? ఉందా? వాళ్ళు పోయడం వల్ల అట్లా మొత్తం బ్లాక్ పెట్టేసి మొత్తం బోర్డులు పెట్టేసి ఆఫ్ చేసారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం, బయట ఎంత ఇబ్బంది అవుతుందండి ట్రాఫిక్. ఓకే, గవర్నమెంట్ మాత్రం మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా పెట్రోల్ బంకు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకొని మాకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వట్లేదు, దానివల్ల 1.5 2 గంటల నుంచి కూడా ఇప్పుడు 1000 మంది ఇక్కడ నిలబడుతున్నాము అని చెప్పి. ఇప్పుడు 1000 బండ్లేని ఏం చెప్తా ఉండే వాళ్ళకి? పంపిస్తే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు కదా. 100 బండ్లు ఉన్న కాడ వచ్చినప్పుడు అయితే 1000 బండ్లేని ఇప్పటికి. ఒకటి నాకు వచ్చినా మేము ఇంకా లేట్ అంటారు, ఇంకా 1 hour ఉంటారు. పోలీసులు చెప్తారు 1 hour అని. మనం ఏం చెప్తాం సరిగా? ఓకే, ఎవరైతే ఇంకా టైం పడుతుంది నిల్వలు పెట్టుకొని కూడా అంటే 100 మంది ఉన్నప్పుడు ఇచ్చేస్తే పోయేది, ఇప్పుడు 1000 మంది అయ్యాం, దానివల్ల రద్దీ ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. చూస్తే ప్రతి చోట కూడా హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజలు వాళ్ళు క్యూ లైన్లో ఉన్నారు. కార్లు అవ్వచ్చు, బైక్లు అవ్వచ్చు, చాలా ఎక్కువగా ఉండే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఒక పక్కా ప్రణాళికతో ఎవరైతే డీలర్స్ ఎవరైతే ఉన్నారో పెట్రోల్కి సంబంధించిన డీలర్స్ అసోసియేషన్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. సాధ్యమైన త్వరలో దీన్ని క్లియర్ చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు.